ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. ప్రియమైన వర్లరా, ఇక్కడ ప్రార్థన గురించే రాయబడింది. ప్రార్థన యందు నిలకడగా ఉండాలని, కృతజ్ఞత కలిగి ఉండాలని, అలాగే మెలకు కలిగి ఉండాలని. ప్రియమైన వర్లరా, 3 విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రకాల ప్రార్థనలు చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. కన్నీళ్లతోనూ, ఉపవాసముతోనూ, వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘముతో కూడుకొని ఇలా ఎన్నో రకాల ప్రార్థనలు చేస్తున్నారు. కానీ ప్రార్థన యందు మనము కలిగి ఉండవలసింది ఏంటంటే నిలకడ. నిలకడ అంటే ఏమైతే దేవుని ఎదుట మనము తీర్మానించుకుంటున్నామో, ఏ వాగ్దానాలైతే చేసుకుంటున్నామో, ఎటువంటి ఒప్పందం అయితే కలిగి ఉన్నామో, మరి అవన్నీ కూడా ప్రార్థనలో చేస్తున్నాం కాబట్టి ఆ ప్రార్థన పట్ల నిలకడ అనేది ఉండాలి. రెండవది, కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలండి. ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత భావం కలిగి ప్రభువుని ప్రార్థించాలి. మరి కృతజ్ఞత లేకుండా ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు. ఒక విషయం చెప్పాలంటే, ఆనాడు యోబు అదే కృతజ్ఞత చెల్లించాడు. తన కష్టంలో ఉన్న, చాలా శ్రమలో ఉన్న ప్రియమైన వర్లరా, యెహోవా ఇచ్చును, యెహోవానే తీసుకొనును అన్నాడు. చూడండి, అటువంటి కృతజ్ఞత భావం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. అలాగే మెలకు కలిగి ఉండుట. ఎందుకంటే శోధన కాలం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, అలాగే దేవుని యొక్క రాకడ కాలం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మెలకు కలిగి ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం నోరు సహకరించినప్పుడే, అలాగే మోకాళ్ళు సహకరించినప్పుడే, ప్రార్థించడానికి నీ దగ్గర సమయం ఉన్నప్పుడే ప్రభువుకి ప్రార్థన చేయాలి. అటువంటి మెలకు కలిగి ఉండాలి ప్రియమైన వర్లరా. కావున ఈ ఉదయకాలం ముందు మరి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దాని విషయమే నిలకడ కలిగి ఉండగలుగుతున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. కృతజ్ఞత, అలాగే మెలకువ, మరి ఈ 3 ఎందుకు ఉండాలి అంటే ప్రియమైన వర్లరా, మెలకు కలిగి ఉండటం వల్ల మరి ఎన్నో మేలులు సంపాదించుకోగలుగుతాం. మరి కృతజ్ఞత భావం ఉండటం వల్ల ప్రియమైన వర్లరా, దేవుని కృప అనేది ఎల్లప్పుడూ మనకు దొరుకుతుంది. అలాగే ఎప్పుడైతే మనం నిలకడగా ఉంటామో, ఆ నిలకడ ప్రార్థనకి ఎన్నో జవాబులు వచ్చేలా చేస్తుంది, ఎన్నో విజయాలు సాధించేలా చేస్తుంది. కావున మరి ప్రార్థన అంటే ఏముందులే అని అనుకోకుండా, మరి మీరు చేస్తున్న ప్రార్థనలో ఈ 3 ఉండునట్లుగా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.